హలో ఎవ్రీవన్, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ కోసం నేనైతే వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి ప్లాన్ చేస్తే అది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఏమిటంటే మాకు అస్సలు బస్సెస్ బుక్ అవ్వలేదు. బుక్ అవ్వడానికి ఫస్ట్ బస్సెస్ లేవు. ఇంకా నార్మల్ బస్సెస్కి వెళ్ళడానికి అసలు ఫుల్ రష్ ఉందంట. దానికోసం ఇంకా ఫైనల్గా ఇంకా బ్లాబ్లా అందరికీ తెలిసిందే కదా, ఇంకా ఆ బ్లాబ్లా ఏదో మా లక్కీ అలా ఒకటి దొరికేసింది. ఇంకా దానికి మేము బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఒక్క పర్సన్కి 1500 అయితే తీసుకున్నారు, అంటే పికప్ అండ్ డ్రాప్ రెండిటికి వాళ్ళే అనమాట. ఇంకా నెక్స్ట్ మధ్యలో అయితే ఇక్కడ ఆపాం. ఫుల్ ట్రాఫిక్ అసలు బెంగళూరు నుంచి బయట రావడానికి. ఇంకా సరే అక్కడ ఆ ట్రాఫిక్ని తప్పించుకొని వచ్చి ఇంకా 20 కిలోమీటర్స్ ఉండగా తిరువన్నామలైకి ఇక్కడ ఇంకా ఫుల్ ట్రాఫిక్. ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి 2 hours పట్టింది. కొందరైతే అక్కడే దిగి నడుచుకొని వెళ్ళిపోతున్నారు టెంపుల్కి అక్కడి నుంచే. ఇంకా మేబీ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి టెంపుల్కి. మేము ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి నైట్ 1:30 అయింది. అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈసారి. అసలు ఫస్ట్ మేము చేసిన మిస్టేక్, అసలు ముందే బుక్ చేసుకొని రావాల్సిందే. అప్పుడప్పుడు కనుక్కొని రావడం వల్ల ఇలా అయిపోయింది. మేము టెంపుల్ స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వలేదు. కారు టెంపుల్ తర్వాత ఒక 2 kilometers దగ్గర పెట్టారు. అందరూ అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నారు. సరే అని చెప్పి ఇంకా దేవుణ్ణి ముక్కొని అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయితే మాకు ఈరోజు అవ్వదు, అందుకే ఓన్లీ గిరి ప్రదక్షిణ కోసమే వచ్చాము. దర్శనంకి 1 day పడుతుంది ఒక్కొక్కరికి. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఈ వినాయక టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిపోయాం. అట్లీస్ట్ మామూలుగా నేను ఇది 3వ సారి రావడం. ప్రతిసారి కర్పూరం వేయడానికన్నా గ్యాప్ ఉండేది, ఈసారి అంతమంది ఉన్నారు. తిరుమల లైన్ కూడా ఇంతమంది ఉన్నారేమో నడుచుకొని వెళ్ళేటప్పుడు, అంత ఫుల్గా ఉన్నారు. ఇలా ప్రతి చోట మ్యాప్స్ ఉంటాయన్నమాట. 2 kilometersకి 1 kilometerకి ఇలా మ్యాప్స్ ఉంటాయి. మేమైతే యమలింగం నుంచి స్టార్ట్ అయ్యాము. యమలింగం తర్వాత మనకి నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలన్నీ వస్తాయి. మళ్ళీ టెంపుల్ వచ్చి మళ్ళీ ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం అని ఇన్ని లింగాలు వస్తాయి. మొత్తం 8 లింగాలు అయితే మనకు ఉంటాయి. బట్ 8 లింగాల కన్నా మనకి ఫుల్ టెంపుల్స్ ఉంటాయి. అడుగడుగున టెంపుల్సే ఉంటాయి. సాయిబాబా టెంపుల్, వినాయక టెంపుల్ అండ్ ఆశ్రమాలు అయితే ఉంటాయి. మనకు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా పౌర్ణమి రోజు ఫుల్ మూన్ డే. ఇది కూడా మనకి గురు పౌర్ణమి కదా, అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. అసలు ఎప్పుడు నేను వచ్చినప్పుడు అసలు ఇంతమంది లేరు. ఎట్లో దేవుని దయ వల్ల వర్షం అయితే పడలేదు. వర్షం పడింటే ఇంకా కష్టం అయిపోయిండు. బట్ మేము చేసిన మిస్టేక్ ఏమంటే కొంచెం ముందే వచ్చి ఈవినింగే స్టార్ట్ అయ్యి 11కంతా ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయి ఉండాలి. బట్ ఇప్పుడు కరెక్ట్గా మేము 2కి స్టార్ట్ చేసాం. 2కి స్టార్ట్ చేసి అప్పటికే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కళ్ళు తూగుతానే నడుస్తున్నాం మొత్తం గుడి మొత్తం. బట్ ఓకే, ఏ లింగం అయితే మేము దర్శనం చేసుకోలేదు. బట్ అలా బయట నుంచే ముక్కొని వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళడానికి అసలు వెళ్తే తిరిగి వచ్చేంత గ్యాప్ కూడా లేదు, అంతమంది ఉన్నారు. అందుకే అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంచెం మేలు, ఇంకా నైరుతి లింగం దాటుతానే ఇంకా ఫుల్ ఉన్నారు అందరూ. ఇదే నైరుతి లింగం అనమాట. ఇక్కడ మేము బయట నుంచి దేవునికి ముక్కొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మామూలుగా మేమేమనుకున్నామంటే ఎప్పుడైనా క్రౌడ్ లేని టైంలో వచ్చి దేవుణ్ణి దర్శించుకుందాము, ఇలా అన్ని లింగాలు ఒక్కొక్కటి చూసేసి వెళ్దాము. అప్పుడు గిరి ప్రదక్షిణ చేయకపోయినా మనం కారులో వచ్చినా లేదా అక్కడే ఆటోస్ ఉంటాయి, 600 700 తీసుకుంటారు. అన్ని లింగాలు మనకి చూపిస్తారు వాళ్ళే. అలా చేద్దాము అనుకున్నాం. ఈ టైంలో అయితే మనం అసలు లింగాలను అస్సలు చూడలేము. అది ఎవరో ఓపిక ఉండేవాళ్ళు, ఎక్కువ స్టామినా ఉండేవాళ్ళు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అసలు లోపలికి కూడా వెళ్ళలేరు, అంతమంది ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసే 16 kilometersకి మనకు చుట్టుపక్కల ఇలా షాప్స్ అయితే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈసారి నాకైతే అంత షాప్స్ ఏమీ అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. మామూలుగా నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటైతే కొనేదాన్ని. ఈసారి అస్సలు అంతేం బాగాలేదు. అది కాక ఈ క్రౌడ్కి మనం కొన్నట్టే ఉంది, తిన్నట్టే ఉంది. అట్లీస్ట్ చాలా కష్టం అయిపోయింది ఇక్కడంతా. నెక్స్ట్ ఇలా టెంపుల్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి టెంపుల్స్. బట్ మనం ప్రశాంతంగా అయితే అస్సలు చూడలేము. అందుకే ఎప్పుడైనా ఖాళీగా ఉన్న రోజు ఒక రోజు వెళ్ళి చూసుకోవాలి, మొత్తం ప్లాన్తో వెళ్ళి. ఇంక ఇక్కడ మనం వెళ్ళే రూట్లో ఎన్ని టెంపుల్స్ ఉంటే
అన్ని టెంపుల్స్ దగ్గర మనకు ఫుడ్ అయితే వాళ్ళు పెడతానే ఉంటారు, ప్రసాదము అలా. మేబీ ఇంకా మిడ్ నైట్ కదా, పెడతారో లేదో తెలీదు. చాలా చోట్ల నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసిన అన్ని ప్లేసెస్లో ఇప్పుడు అస్సలు పెట్టలేదు. ఆల్రెడీ పెట్టడం అయిపోయి ఉంటుంది, మనం అర్ధరాత్రి వెళ్తున్నాము, ఇంక ఈ టైంలో అయితే అస్సలు ఉండదు. అప్పటికే మేము నడుస్తుంటే నాకైతే టోటల్గా నిద్ర వచ్చేస్తుంది. దేవుణ్ణి అలానే ముక్కొని, స్వామి నాకు నిద్ర రాకూడదు, విన్నా నడిచేయాలి అని చెప్పి నడుచుకుంటా వెళ్తున్నా. మనకి ఇక్కడ టెంపుల్స్ ఏమంటే ఇంగ్లీష్లో రాస్తే తప్ప తెలియదు, అసలు మనకు తమిళ్ రాదు. ఇక్కడ మోస్ట్లీ తమిళనాడులో అసలు ఇంగ్లీష్లో చాలా తక్కువ రాసింటారు, మనకి ఏదో కొన్ని వాటికి మాత్రమే రాశారు. ఇంకా సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సూర్యలింగం తర్వాత మనం ఇంకా మిగిలిన లింగాలన్నిటికీ వెళ్ళడానికి ఇంకా చాలా కిలోమీటర్స్ నడచాలి. దేవుని మీద భారం వేసి నడుచుకుంటా పోవడమే. ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఏమీ తినలేదని చెప్పి కొంచెం నిద్ర మొత్తు పోవడానికి బాదం పాలు అయితే తీసుకున్నాను. అస్సలు బాగాలేదు, వేస్ట్ ఆఫ్ మనీ. ఏదో కొంచెం తాగి మళ్ళీ అక్కడే పడేసా. కొంచెం కూడా లేదు, అట్లీస్ట్ కొంచెం కూడా బాగాలేదు, అది అంత వరస్ట్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మోస్ట్లీ ప్రతిసారి కొంచెం స్లోగానే నడిచేవాళ్ళం, ఈసారి కొంచెం ఫాస్ట్గానే నడిచేసాము. నేనైతే దాదాపు ఒక 7-8 hours వరకు తీసుకునేదాన్ని. మెల్లిగా నడుద్దాంలే, ఆడాడ కూర్చుందాము, ఒక్కొక్కసారి అక్కడక్కడ కూర్చొని నిద్రపోతాను కూడా. కానీ ఈసారి అలా ఏం చేయలేదు, ఎక్కువ గ్యాపే తీసుకోలేదు. ఒక 2 minutes 3 minutes కూర్చోవడం, మళ్ళీ స్టార్ట్ అయిపోవడం, అలానే చేసాం ఈసారి. ఇంకెలాగోలా వాయులింగం వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వాయులింగం దగ్గర కూడా ఫుల్లే ఉన్నారు. ఒక్క లింగం కన్నా లోపలికి వెళ్దాము అంటే అసలు కుదిరే పనే అవ్వట్లేదు అది. ఇంక ఇక్కడి నుంచే ముక్కోవాలి. నెక్స్ట్ అయితే మసాలా బొరుగులు తీసుకుందామని చెప్పి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మసాలా బొరుగులు ట్రై చేసాం. వాళ్ళు ఏం మసాలా వేసారో కూడా మనకు అర్థం కాలేదు. ఇక్కడ ఏమంటే ఏదో పసుపు కలిపేసి అలా ఇలా ఇచ్చేసారు. ఇంకా దారి మొత్తం మనం వెళ్ళే రూట్ మొత్తం అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ అస్సలు ఇంతమంది జనాలలో ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అస్సలు లేదు అనిపించింది. వాష్రూమ్స్కి అలా అస్సలు వెళ్ళలేము, మరీ ఘోరంగా ఉంటాయి. అందుకే అన్నీ మనం ముందుగానే చూసుకొని ఇక్కడికి రావాలి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఏదన్నా కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా 7th లింగంకి అయితే వచ్చేసాం, కుబేర్ లింగం. దాదాపు ఒక 10 kilometers వరకు వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఒక 2 kilometers గ్యాప్ ఉంది, అది మళ్ళీ కవర్ చేద్దాం, దాని లెక్కలోకి వేసుకోవద్దండి. ఇంకా కుబేర్ స్వామి లింగం వరకు మనం వచ్చేసాం. అక్కడ చూసారు, లోపలికి వెళ్ళాలి, అసలు ఛాన్స్ లేదు. ఇంకంతే, అబ్బా దేవుడిని బయట నుంచే ముక్కోవాలి, వెళ్ళిపోవాలి, దేవుడా నువ్వే దిక్కు, అంతే. నాకు ఇక్కడికి వస్తే మాత్రం ఎలా మామూలుగా మనం బయట 1/2 kilometer నడవడానికే అమ్మ 1/2 kilometer ఎవరు నడుస్తారు, పోండ్రా స్వామి అనుకుంటాము. ఇక్కడ అసలు నడుస్తా అంటే ఎలానో అలా దేవుడు అలా రప్పించుకునేస్తాడు. ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము, అదే నంది బొమ్మ దగ్గరికి. ఈ బ్యూటిఫుల్ కొండ చుట్టూనే మనం మొత్తం రౌండ్ వేస్తామన్నమాట. దాదాపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడికి అంటే 16 kilometers. బట్ చాలామంది 14 kilometers అని చెప్పి ఈ లింగం నుంచి మళ్ళీ ఎక్కడి నుంచే వెళ్ళిపోతారు. మేమైతే పూర్తిగా కంప్లీట్ చేసేస్తాం గిరి మొత్తం. ఒక 16 kilometers ఎంతుందో అంతా కంప్లీట్ చేసి ఎండింగ్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళి కర్పూరం వెలిగించేసి
ఇంకా రిటర్న్ అయితే వస్తాము. దర్శనం అయితే ఇప్పుడైతే ఎప్పుడు చేసుకోలేము. ఫస్ట్ టైం అయితే వచ్చినప్పుడు నేను ఫస్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను. అప్పుడు దర్శనంకి ఏదో ఆ దేవుని అయితే భిన్నానే అయిపోయింది, కానీ ఇప్పుడు అసలు ఆ ఛాన్సే లేదు. వన్ డే పూర్తిగా ఉండాల్సిందే. వన్ డే కాకపోయినా 12 hours పడుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా ఫైనల్ లాస్ట్ లింగము ఈశాన్య లింగము. ఇది 11 kilometers వరకు వచ్చినట్టు. ఈ లింగంకి వస్తే ఇంక ఈ లింగం ప్రతిసారి కనిపించేది బయట నుంచి అయినా దేవుణ్ణి చూడడానికి. ఈసారి అస్సలు గ్యాప్ లేదు. ఇంకంతే ఫుల్ ఇంక ఇక్కడ దీపం పెట్టేసి మనమైతే టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో ఈ కాయలు కనిపించాయి. ఈ కాయలు భలే ఉంటాయన్నమాట. కాయల పేరు కరెక్ట్గా నాకు తెలీదు, పుల్లగా అయితే ఉంటాయి. ఈ కాయలు మళ్ళీ నెల్లికాయలు తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంక చిన్న చిన్న బుడిగిలు చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చేది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మేము తిరునాళ్ళ జరిగినప్పుడు ఇలా బుడిగిలన్నీ తీసుకొని నేను మా చెల్లి ఆడుకునేది. నువ్వు ఈ వంట చేయి ఆ వంట చేయని. అలా ఇప్పుడు కూడా నా దగ్గర అవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక క్యూలో నడిచినట్టుంది, అంత మంది ఉన్నారు. ఇటు మాకు రైట్ సైడ్ అయితే ఇక్కడి నుంచో స్టార్ట్ అయిపోయింది దేవుని గుడిలోకి క్యూ అయితే. ఇంక ఇక్కడ మనం కర్పూరం తీసుకొని దేవుని దగ్గర అయితే కర్పూరం వేసి వెలిగించేసి ముక్కొని మనం ఇంకా రిటర్న్ అయిపోవాలి. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇదే టెంపుల్ స్టార్టింగ్. ఇక్కడ మనం కర్పూరం వెలిగించాలి. లోపలికి అయితే వెళ్ళలేం కదా, ఇక్కడ నుంచే వెలిగించాలి. మేము నైట్ 2కి స్టార్ట్ అయితే మార్నింగ్ టెంపుల్ దగ్గరికి మేము 6కి అయితే వచ్చేసాము. కరెక్ట్గా 6కి వచ్చాం. ఇంక ఇక్కడ కర్పూరం వేయడానికి ఒకరినొకరు గుద్దుకొని వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళాలి. ఎంతమంది దొబ్బేస్తూ ఉంటారో. ఒక్కొక్కసారి ఆ కర్పూరం కిందనే వేసేసి ఉంటారు. అక్కడ చాలామంది కాలుతుంది కూడా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు. సక్సెస్ఫుల్గా నేను 3 times నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ దేవుని అయితే ఈసారి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు దేవుని దర్శనం అన్ని లింగాలు చేసుకోవాలి. ఇంకా ఈ లింగం నేను స్టార్టింగ్ ఇక్కడి నుంచి అవ్వలేదు. సో మళ్ళీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో అక్కడికైతే రిటర్న్ వెళ్తున్నాను. ఆ మధ్యలో ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం ఈ 2 మనకు వస్తాయన్నమాట. నేను తిరువన్నామలై వచ్చిన ప్రతిసారి ఈ అంబిల్ అయితే నేను చూస్తాను అనమాట. మన సైడ్ అంబిల్ అంటారు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. మేబీ ఇక్కడ కూడా అంబిల్ అనే ఏమో. ఒక్కసారైనా ట్రై చేద్దాము అని చెప్పి. మనం ఇంట్లో చేస్తే తాగాం కదా, ఇలా బయట చేసే వాటికి మనం కొంచెం గొప్పలకి వెళ్ళి తాగుతాము. సరే తీసుకున్నాను. 20 rupees అనమాట. ఆ చొమ్ము నిండా ఇచ్చారు. మనమైతే తాగలేము. జస్ట్ నేను హాఫ్ తాగేసి అక్కడే పెట్టేసా. దీనికి మనకి మన ఇష్టం. ఆ మామిడికాయలు ఏవి కావాలంటే అవి ఇష్టం వచ్చినంత తీసుకొని తినచ్చు. అంత తీసుకొని మనం తినమనుకోండి వేడి చేస్తుంది కాబట్టి. ఇంకా నేనైతే అంబీలో 1 glass తీసుకున్నా. 1 glass కాదు, 1 చెంబు తీసుకున్నా. తాగలేక అక్కడే పెట్టేసి వచ్చేసాను. ఇంకా నేనైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నా కాళ్ళు అస్సలు అట్లీస్ట్ అడుగు పెట్టడానికి కూడా లేదు, అలా అయిపోయినాయి. ఫస్ట్ అంతా బాగానే ఉన్నాయి. ఇంకా ఎండింగ్ 3 kilometers ఉండగా అడుగు పెట్టలేము అట్లీస్ట్. ఇంకా ఎనర్జీ కోసం ఒక బూస్ట్ తాగి వెళ్ళి కార్లో పడుకునేసా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.